డెఫినెట్‌లీ దిస్ ఈస్ ఎ బెటర్ ఫిల్మ్ కంపేర్డ్ టు ప్రీవియస్ 'రవితేజ' మూవీస్. 'భర్త మహాశైలకు విజ్ఞప్తి' ఇంత లాంగ్ టైటిల్ పెడతాడా ఎవడన్నా? సరే అవన్నీ పక్కన పెడితే ఇప్పుడే మూవీకెళ్ళొచ్చిన. ఇక మూవీ ఎట్లా అనిపించిందంటే కొత్తగా ఏం జరిగింది? అనుకునేదే అయింది. ప్రతిసారి 'రవితేజ' గారు ఈసారన్నా హిట్ కొడతారేమో అని ఎళ్తాం. థియేటర్ లోపల కూర్చుంటాం. ఫస్ట్ హాఫ్ కొంచెం బానే ఉంటది. సెకండ్ హాఫ్ అదే లెవెల్‌లో దెబ్బేస్తాడు. ఈ మూవీ కూడా అంతే అయింది. ఎంతో ఎక్సైట్‌మెంట్‌తో థియేటర్‌లో పోయి కూర్చున్నా. నాట్ ఈవెన్ 30% ఆఫ్ థియేటర్ ఇస్ ఫుల్. ఫస్ట్ డే 8:00 షో 30% కంటే ఎక్కువ ఫిల్ అవ్వలేదు. 'రవితేజ' గారు ఈ లెవెల్‌కి పడిపోవడం చాలా బాధేస్తుంది యాక్చువల్‌గా. సర్ప్రైజింగ్‌లీ ఫస్ట్ హాఫ్ వరకు నేను చాలా హ్యాపీ. ఆల్మోస్ట్ ఒక 70-80% ఆఫ్ ఫస్ట్ హాఫ్ నాకు చాలా నచ్చింది. ముందైతే నాకు ఈ మూవీలో ఏం బాగా నచ్చిందో ఫస్ట్ దాని గురించి మాట్లాడుకుందాం. ఈ మూవీకి బిగ్గెస్ట్ అసెట్ వచ్చేసి కామెడీ అండి. ఫస్ట్ హాఫ్‌లో కామెడీ చాలా బాగా వర్కౌట్ అయింది. ట్రైలర్ చూసి నేను ఇంకా సత్య కామెడీ వర్కౌట్ అవుతది అనుకున్నా గానీ సత్య కామెడీ కాదు. సత్య కామెడీ చాలా క్రింజ్ అనిపించింది. చాలా ఇరిటేటింగ్ ఉండే. బట్ వర్కౌట్ అయింది మాత్రం సునీల్ కామెడీ ఇంకా వెన్నెల కిషోర్ వీళ్ళిద్దరి కామెడీ చాలా బాగా వర్కౌట్ అయింది. మూవీ నాన్ స్టాప్ ఫన్ ఉంటూనే ఉంటది వీళ్ళ చుట్టూ. 'రవితేజ' గారు ఈ మూవీలో చాలా మంచి ఫన్ వర్కౌట్ చేసిర్రు. మామూలు కూడా కాదు, చాలా హెవీ లాఫ్స్ ఉంటాయి. సెకండ్ వర్కౌట్ అయిన థింగ్ వచ్చేసి 'రవితేజ' గారు ఈ మూవీలో చాలా లైవ్లీగా కనిపించారు. అంటే ప్రీవియస్ మూవీలో అంత యాక్టివ్‌గా లేరు అనిపించింది. బట్ ఈ మూవీలో మాత్రం ఫస్ట్ హాఫ్‌లో ఎస్పెషల్లీ ఫస్ట్ హాఫ్‌లో అండ్ సెకండ్ హాఫ్‌లో అక్కడక్కడ చాలా లైవ్లీగా అంటే చాలా ఇన్వాల్వ్ అయ్యి పర్ఫార్మ్ చేసిన ఫీలింగ్ వచ్చింది. అండ్ డైలాగ్స్ చాలా అంటే చాలా బాగా రాస్తున్నారు. 'రవితేజ' గారి డైలాగ్స్ చాలా బాగున్నాయి. బాగున్నాయంటే గొప్ప గొప్ప డైలాగ్స్ కాదు. చాలా రిలేటబుల్ డైలాగ్స్ ఉన్నాయి. ఫస్ట్ హాఫ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఆల్మోస్ట్ ఒక 60-70% స్పెయిన్‌లో ఉంటది. ఈ స్పెయిన్‌లో వచ్చే సీన్స్ అన్ని చాలా అంటే చాలా ఎంటర్‌టైనింగ్ ఉంటాయి. అక్కడ సాంగ్స్ బాగున్నాయి. కామెడీ బాగుంది. ఎస్పెషల్లీ వెన్నెల కిషోర్‌కి, 'రవితేజ' గారికి వీళ్ళ మధ్య కామెడీ చాలా బాగా వర్కౌట్ అయింది. అండ్ దెన్ ఫాలోడ్ బై సునీల్ గారికి ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ ఇచ్చి కామెడీ క్రియేట్ చేసిర్రు. క్రింజ్ అనిపించినా గానీ బాగుంది. దాని తర్వాత 'రవితేజ' గారికి, సునీల్ గారికి మధ్య వచ్చే కామెడీ సీన్స్ ఉంటే భలే వర్కౌట్ అయినాయి. ఫస్ట్ హాఫ్‌లో 'రవితేజ' గారి స్పెయిన్‌లో ఉన్న సీన్స్‌లో ఆయన డ్రెస్సింగ్ సెన్స్ ఉంటది. ప్రీవియస్ మూవీస్‌లో ఉన్న స్టైలింగ్‌కి, ఈ స్టైలింగ్‌కి చాలా డిఫరెన్స్ ఉంది. ఈ పర్టిక్యులర్ స్పెయిన్‌లో ఉన్న ఎపిసోడ్‌లో టూ స్టైలిష్ అండి. చూడడానికి మాత్రం చాలా స్టైలిష్ ఉన్నాడు. స్పెషల్ అప్రిషియేషన్ కాస్ట్యూమ్ డిజైనర్‌కి ఇవ్వాల్సిందే. సాంగ్స్ ఈ మూవీలో ఆల్మోస్ట్ ఫస్ట్ హాఫ్‌లో ఒక 2-3 సాంగ్స్ వస్తాయి. సెకండ్ హాఫ్‌లో ఒక 2 సాంగ్స్ వస్తాయి. ఆల్మోస్ట్ అన్ని సాంగ్స్ బాగున్నాయి. అన్ని సాంగ్స్ పిక్చరైజేషన్ బాగుంది. లిరిక్స్ బాగున్నాయి. వాళ్ళ డాన్స్ స్టెప్స్ ఎవ్రీథింగ్ రిలేటెడ్ టు సాంగ్స్ ఇస్ వెరీ గుడ్. బీజీఎం అయితే వేరే లెవెల్‌లో వర్కౌట్ అయింది. త్రూ అవుట్ ద మూవీ బీజీఎం ఎక్సలెంట్ కొట్టింది భీమ్స్ సీరియల్‌లో. ఈ కామెడీ సీన్‌లు అంత ప్రాపర్‌గా వర్క్ కావడానికి మెయిన్ రీజన్ వచ్చేసి మన భీమ్స్ మ్యూజిక్, భీమ్స్ బీజీఎం చాలా అంటే చాలా హెవీ వర్క్ చేసిండు ఆయన. సెకండ్ హాఫ్‌లో ఒక మంచి సీన్ పడతది. అంటే కామెడీ సీన్ లైక్ జనరేటర్ దాంట్లో షుగర్ పోయడం అని ట్రైలర్‌లో చూసినాం కదా! ఈ 10 మినిట్స్ ఆఫ్ ఎపిసోడ్ హిలేరియస్‌గా వర్కౌట్ అయింది. దెన్ ఫాలోడ్ బై పబ్‌లో ఒక సాంగ్ పడతది. 'రవితేజ' గారు ఒక సాంగ్‌కి డాన్స్ చేస్తారు. అసలు ఎవ్వరు ఎక్స్‌పెక్ట్ చేయరు. అది వేరే లెవెల్ ఫన్ వర్కౌట్ అయింది. థియేటర్ మొత్తం ఇట్లా విజిల్స్, క్లాప్స్. ఈవెన్ పర్ఫార్మెన్సెస్ వైస్‌గా కూడా 'రవితేజ' గారు, వెన్నెల కిషోర్ గారు, సునీల్ గారు, డింపుల్ హయాతి, ఆషిక రంగనాథన్ ఈ మూవీకి చాలా అంటే చాలా పెద్ద అసెట్. తను చాలా అందంగా కనిపించింది. అంతే అందంగా పర్ఫార్మెన్స్ కూడా ఇచ్చింది. ఇంతే పాజిటివ్స్. ఇంతకంటే ఇంకొక పాజిటివ్ కూడా మూవీలో లేదు. ఇంకా నెగెటివ్ పాయింట్ స్టార్ట్ చేస్తే మూవీ స్టార్ట్ చేసేది మన ఆషిక రంగనాథన్ క్యారెక్టర్‌తో స్టార్ట్ చేస్తారు. ఆషిక రంగనాథన్ చూసినప్పుడు 'రవితేజ' గారు ఒక ఎక్స్‌ప్రెషన్ ఇస్తారు. అక్కడ దాకా ఎక్స్‌ప్రెషన్ ఇస్ అబ్సల్యూట్‌లీ ఫైన్. దెన్ ఫాలోడ్ బై ఒక సాంగ్ ఉంటది. ఆ సాంగ్ మొత్తం ఆషిక రంగనాథన్ బికినీలో నడుస్తూనే ఉంటది. చాలా అంటే చాలా అన్‌కంఫర్టబుల్ ఫీల్ అయినా నేనైతే. ఈ మూవీ సంక్రాంతి టార్గెట్ చేసుకొని వస్తుంది కదా! సంక్రాంతి అంటే ఫ్యామిలీస్ వస్తారు కదా! మూవీ స్టార్ట్ చేయడమే ఆషిక రంగనాథన్‌తో ఆ బీచ్‌లో బికినీ సీన్ పెడితే ఒక్క సెకండ్, 2 సెకండ్స్ అంతే పర్లేదు. ఆల్మోస్ట్ ఒక 1 మినిట్ సాంగ్ అట్లనే ఉంటది. త్రూ అవుట్ ద 1 మినిట్ తను బికినీ ఏసుకొని తిరుగుతూనే ఉంటది. చాలా అంటే చాలా అన్‌కంఫర్టబుల్‌గా కెమెరా యాంగిల్స్ నడుస్తా ఉంటాయి. ఐ డోంట్ వాంట్ టు సే బట్ దట్ ఈస్ వెరీ అన్‌కంఫర్టబుల్. దెన్ సత్య ఇంట్రడక్షన్ ఉంటది. సత్య ఇంట్రడక్షన్ బానే ఫన్నీగా ఉందనుకునే లోపలే నెక్స్ట్ కొంచెం అది క్రింజ్ వైపు వెళ్తూనే ఉంటది. కొంచెం ఓవర్ ద డోస్ ఫన్ ఉంటది. ఆ ఫన్ కూడా మనకు అస్సలంటే అస్సలు ఎక్కదు. ఈవెన్ సెకండ్ హాఫ్‌లో కూడా సత్య గారి ఫన్ ఏమాత్రం వర్కౌట్ అవ్వలేదు. ట్రైలర్ చూసి ఈ మూవీకి సత్య ప్లేస్ అవుతాడు అనుకున్నా. బట్ ఆయన అసలు చేసింది ఏమీ లేదు. ఆయన వల్ల కొంచెం కూడా కామెడీ జనరేట్ అవ్వలేదు. ఫస్ట్ హాఫ్ ఇంటర్వెల్‌కి ఒక మంచి కాన్ఫ్లిక్ట్ సెట్ అయిపోయిన తర్వాత సెకండ్ హాఫ్‌లో చాలా అంటే చాలా ఎంగేజింగ్ డ్రామా రాసుకోవచ్చు. బట్ కిషోర్ తిరుమల గారు ప్రాపర్‌గా డ్రామా రాసుకోలేదు. సింపుల్‌గా కొన్ని బ్లాక్స్ క్రియేట్ చేసుకున్నారు. ఒక 3-4 బ్లాక్స్ లైక్ పబ్‌లో ఒక సాంగ్ ఉండాలి. జనరేటర్‌తో ఒక కామెడీ ఉండాలి. దాని తర్వాత షాపింగ్ మాల్‌లో ఇంకో కామెడీ ఉండాలి. దాని తర్వాత క్లైమాక్స్ ఇట్లా ఒక 3-4 బ్లాక్స్ పెట్టుకున్నారు. అవి కొన్ని వర్కౌట్ అయినాయి. కొన్ని వర్కౌట్ కాలే. సెకండ్ హాఫ్‌లో ఒక ఫైట్ పడతది 'రవితేజ'కి, అజయ్ ఘోష్‌కి. అసలు అజయ్ ఘోష్ గారు ఈ మూవీలో ఏం చేస్తుర్రు? ఆయన ఎవరు? ఆయన ప్రాపర్ ఇంట్రో లేకుండా రాండమ్‌గా వచ్చి కొట్టేసుకుంటారు. ఫైట్ అయిపోతది. రాండమ్ ఆయన సారీ చెప్పి బయటకెళ్ళిపోతారు. అసలు ఎందుకొచ్చిండు? ఆయన పర్పస్ ఏంటి? కొంచెం అంటే కొంచెం కూడా ప్రాపర్ ఇంట్రడక్షన్ ఇవ్వలేదు. రాండమ్‌గా వచ్చిండు, కొట్టిండు, ఎళ్ళిపోయిండు. అంటే సెన్స్‌లెస్ లిటరల్‌గా ఒక బేస్‌లెస్, సెన్స్‌లెస్ ఫైట్ అది. ఎలాంటి లీడ్ లేకుండా ఫైట్ ఏంది నాకు అర్థం కావట్లేదు. జస్ట్ ఉంది అంటే ఉంది అంతే. దానికి ఒక లీడ్ లేదు, బొక్క లేదు. ఫైట్ ఉన్నా లేకున్నా మూవీకి పెద్ద ఫరక్ పడదు. అలాంటప్పుడు ఫైట్ ఎందుకు పెట్టాల్సొచ్చింది? వీకెస్ట్ క్లైమాక్స్ ఎవర్? ఆయన 'రవితేజ' గారు తప్పు చేశారు. వైఫ్ ఉండంగా ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ పెట్టుకున్నాడు. ఆయన తప్పు చేసిండు. దాన్ని సమర్థించుకుంటూ ఒక క్లాస్ పీకుతాడు 5 మినిట్స్. లైక్ నేను తప్పు చేయలేదు. జస్ట్ బికాస్ ఆఫ్ సమ్ రాండమ్ సిట్యుయేషన్స్ అలా ఇలా చేయాల్సొచ్చింది. ఆయన సర్ది చెప్పుకుంటుండే నాకు అర్థం కావట్లేదు. ఆయన తప్పు చేసిండు. అది ఆయనకు కూడా తెలుసు. దాన్ని కప్పిపుచ్చుకుంటానికి ట్రై చేస్తా ఉంటాడు. చాలా ఇల్లాజికల్‌గా అనిపించింది. అంటే ఇప్పుడు నువ్వు తప్పు చేసినావు, ఒప్పుకుంటున్నావు. బట్ దాని సొల్యూషన్ ఏంటి? చాలా అంటే చాలా సింపుల్ సొల్యూషన్ ఇచ్చిర్రు. అసలు సొల్యూషనే కాదు. అసలు లిటరల్‌గా ఏదో మూవీ కంప్లీట్ చేయాలి, అయిపోగొట్టాలి కాబట్టి సమ్ రాండమ్ సొల్యూషన్ ఇచ్చిర్రు కదా! అసలు సొల్యూషనే కాదు అది. వెరీ డిసప్పాయింటెడ్ విత్ దట్ కంక్లూజన్. దీనివల్ల నాకు ఒక నీతి అర్థమైంది ఏంటంటే ఫస్ట్ హాఫ్ ఎంత బాగున్నా, ఫస్ట్ హాఫ్ ఎంత లైవ్లీగా ఉన్నా గానీ
సెకండ్ హాఫ్ కూడా ఫస్ట్ హాఫ్ ని మ్యాచ్ చేయకపోతే అట్లీస్ట్ అందులో ఒక హాఫ్ అన్న లేకపోతే మూవీ మాత్రం ఆడది. ఈ మూవీ సెకండ్ హాఫ్ ఇస్ రాడ్. ఎక్సెప్ట్ ఒక 20 మినిట్స్ ఆఫ్ బ్లాక్స్ పక్కన పెడితే మిగతా 45 మినిట్స్ 50 మినిట్స్ ఆఫ్ సెకండ్ హాఫ్ ఇస్ బోరింగ్. సెకండ్ హాఫ్ వల్ల నాకు ఈ మూవీ జస్ట్ యావరేజ్ టు బిల్ యావరేజ్ అనిపించింది. ఇది ఒక ఆనవాయితీ అయిపోయిందండి. మంచి ఎక్స్పెక్టేషన్స్ తో మూవీకి వెళ్తాం, తీరా మూవీ ఎండ్ అయిపోయే లోపల ఒక డిసప్పాయింట్మెంట్ తో బయటకు వస్తాం. సేమ్ ప్యాటర్న్ ఇది కూడా అంతే జరిగింది. మన శంకర వరప్రసాద్ గారికి హెవీ పాజిటివ్ టాక్ వచ్చింది. ఆ టాక్ తట్టుకొని ఈ మూవీ నిలబడతారని నాకు ఎందుకు డౌటే కొడుతుంది. చూద్దాం ఎంత తట్టుకుంటుందో, అసలు మూవీ నిలబడుతుందో లేదా అని చెప్పి. అసలు బజ్ లేదండి మూవీకి. వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మూవీ మంచి. చాలా మంది రివ్యూవర్లు వచ్చి అవుట్ రైట్ డిజాస్టర్ అని చెప్తారు. డెఫినెట్లీ దిస్ ఇస్ నాట్ ఏ డిజాస్టర్ మూవీ, డెఫినెట్లీ బెటర్ మూవీ కంపేర్ టు ప్రీవియస్ మూవీస్. చాలా అంటే చాలా బెటర్ మూవీ, ఫన్ చాలా బాగా వర్కౌట్ అయింది. బట్ సెకండ్ హాఫ్ దెబ్బేయడం వల్ల ఇంకా ఈ మూవీని ఎవరు కాపాడలేడు.